వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడు మీడియాతో మాట్లాడినా వీడియోలు, అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ ఆధారాలుగా చూపించుకుంటూనే విమర్శలు చేస్తారు. తను ఎప్పుడు మాట్లాడినా చాలా అథెంటికేటెడ్గా మాట్లాడుతూ ఉంటారు. తాజాగా నిన్నటి మీడియా సమావేశంలో కూడా అలాగే మాట్లాడారు. పాయింట్ టు పాయింట్ ఏ విధంగా వీళ్ళు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, పోలీసుల ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారు, ఏ విధంగా అప్పులు చేస్తూ ఉన్నారు అన్నది ప్రతిదీ కూడా. అయితే జగన్ వ్యతిరేక పార్టీలు, పత్రికలు, టీవీ ఛానళ్ళు ఎక్కడే కూడా జగన్కి కౌంటర్ ఇవ్వరు. జగన్ చెప్పింది అబద్ధము అని చెప్పరు. దానికి విరుద్ధంగా వీళ్ళేం చెప్తారు? ఈరోజు హెడ్డింగ్లు చూడండి. చంద్రబాబు ఎగిరిపోతాడు 3 ఏళ్లలో, చంద్రబాబు ఎగిరిపోతాడు అని ఒక పత్రిక ఫ్రంట్ పేజీ హెడ్డింగ్. ఇంకొకడు రఫా నరుకుతామని జగన్ అంటూనే ఉన్నాడు. ఇంకొకడు జగన్ సంపుతా అంటున్నాడు. సంపడమే జగన్ విధానము. రఫా నరుగుతామంటే మేము ఊరుకుంటామా? జగన్కు 11 సీట్లు వచ్చినా సిగ్గు రాలేదు. జగన్ ఇంకా తన సైకో మనస్తత్వం పోగొట్టుకోలేదు. ఏంటివి జగన్ ఇవన్నీ ఎక్కడ అనలే. 3 ఏళ్ళు గట్టిగా కళ్ళు మూసుకుంటే అధికారం మాది, జగన్ అన్నది. 3 ఏళ్ళు గట్టిగా కళ్ళు మూసుకుంటే అధికారం మాది, అధికారం సీట్ నుంచి చంద్రబాబు ఎగిరిపోతాడు 3 ఏళ్లలో. రఫా నరుగుతానలే. రఫా అని చెప్పి సినిమా పోస్టర్లలో డైలాగులు పెడితే 130 మందికి నోటీసులు ఇచ్చారు, కొందరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మరి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సినిమా అండ్ బాలకృష్ణ గారి సినిమా, వీళ్ళ సినిమాలు ఇంతకు మించి డైలాగులు ఎక్కువ ఉంటాయి కదా, ఇంతకు మించి నరుగుడు ఎక్కువ ఉంటాయి కదా, మరి ఆ సినిమాలన్నా బంద్ చేయండి అని చెప్పారు. ఆయన చెప్పింది ఏంది? డిఐజీలు డాన్లుగా ప్రవర్తించుకుంటూ ఉన్నారు, మొత్తం విచ్చలవిడిగా వాళ్ళ అధికారాన్ని, వ్యవస్థను వాడుకుంటున్నారు, మీ వ్యవస్థ మమ్మల్ని ఏం చేయలేమన్నారు. పోలీసుల మీద తిరగబడమని జగన్ పిలిపించాడు అని ఇంకొకడు అంటాడు. జగన్ చెప్పింది ఏ విధంగా కేసులు పెడుతున్నారు. ఇప్పుడు గుడివాడలో ఉప్పాలపాటి హారిక మీద ఏ విధంగా దాడి జరిగింది వీడియోలు చూపించారు, ఏ విధంగా కేసులు పెట్టారో చూపించారు. జగన్ చెప్పింది తప్పు అని చెప్పండి. ఎన్ని అప్పులు చేశారో జగన్ చెప్పాడు. జగన్ చెప్పింది తప్పు అని చూపెట్టండి. ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారో జగన్ అన్ని వీడియోలతో చూపించారు. మరి అవి తప్పు అని చెప్పండి. మాట్లాడాల్సిందేంది, చెప్పాల్సిందేంది, అన్నీ ఇచ్చిపెట్టి నేను నిన్ననే చెప్పిన. జగన్ జాగిరేవికి వేస్తారు. ఈ స్క్రిప్ట్ రైటర్లు ఎక్కడెక్కడ ఏమంటారు సంబంధం లేని విషయాలు, అవసరం లేని విషయాలు రాష్ట్రానికి ఉంటాయో, జగన్ అనని విషయాలు ఉంటాయో, వాటిని ఎట్లా ముడి పెట్టాలో చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడురా బాబు ఈ రోత ఆంధ్రప్రదేశ్కి తప్పేది? ఏంద్రా బాబు జనాలకి కర్మ? ఏం పత్రికలు, ఏం టీవీ ఛానల్ రా బాబు? అసలు ఆంధ్రప్రదేశ్కి టార్చర్ ఏందిరా అయ్యా వీళ్ళ దగ్గర నుంచి? నిజంగా ఏం టార్చర్ రా బాబు, ఏం సోదిగాళ్ళు, ఏం రోతగాళ్ళు రా బాబు. జగన్ మాట్లాడిన సమావేశంలో ఏ అంశాలైతే లేవనెత్తారో వాటికి కదా కౌంటర్ ఇవ్వాలి. అనని విషయాలు, సంబంధం లేని విషయాలు, దరిద్రం రా బాబు.